నా పేరు మన్నే శ్రీధర్రావు, నేషనల్ అంబేద్కర్ సేన. ఈరోజు అన్ని సంఘాలతో కూడుకొని ఈ చింతల బస్తీలో మేము ఆమరణ నిరాదీక్ష చేస్తున్నాం. ఎందుకంటే మాలలను అణచివేసే ధోరణిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా మాలలకు ఉన్న 7% రిజర్వేషన్ తీసి 5% రిజర్వేషన్ చేసింది. మరియు దానిపై రోస్టర్ పాయింట్ పెట్టింది. ఈ రోస్టర్ పాయింట్ వల్ల మా మాల జాతి పిల్లలకు కాలేజీలో సీట్లు వస్తలేవు. ఉద్యోగ పరంగా ఒక్కరికి కూడా 5% రిజర్వేషన్ ఉంటే మొత్తానికి రిజర్వేషన్ లేకుండా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మాలల ఓట్లపై గెలిచిన రేవంత్ రెడ్డి గారు, మీరు మాలలను తొక్కాలని చూస్తున్నారు. మీరు మీ గురువైన చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఆ రోజు 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి రిజర్వేషన్ చేసి మాలలకి 35,000 ఉద్యోగాలు వెన్నుపోటు పరిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతకైనా దుర్మార్గమైన పని ఏం చేస్తున్నారంటే రిజర్వేషన్ శాతం తక్కువ చేసి మాలలకు రోస్టర్ పాయింట్ పెట్టి ఉద్యోగ అవకాశాలు మరియు పిల్లలకి కాలేజీలో సీట్లు రాకుండా చేస్తున్నాడు. ఎందుకంటే ఒక బీటెక్ చదవాలంటే మా జాతికి 10 లక్షల రూపాయలు అవుతుంది. ఏ విధంగా మేము 10 లక్షలు బేర్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మాలను చదువుకొని బాగుపడుతున్నారని చెప్పి వారిని చదువుకోకుండా అడ్డుపడుతున్నారు. కనుక ఈ మీరు రోస్టర్ పాయింట్ను వెంటనే 22 నుంచి 16 లోపు కుదించాలని చెప్పి మేము అన్ని సంఘాలతో కూడుకొని ఈ రోజు చింతల బస్తీలో, ఎందుకంటే చింతల బస్తీకి ఒక పేరు ఉంది. ఎందుకంటే చింతల బస్తీలో మొత్తం మాలలే. ఇక్కడ ఏ ధర్నా చేసినా దీక్ష చేసినా ప్రభుత్వాలు దిగి వచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నామరూపాలు లేకుండా పోయిందంటే ముఖ్య కారణం మాలలే. కనుక రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిస్తుంది ఏంటంటే మీరు రోస్టర్ పాయింట్ని మీరు వెంటనే తగ్గియాలి. అలాగే మాకు రిజర్వేషన్ శాతం పెంచాలి. మీరు చేవల్ల డిక్లరేషన్ ప్రకారం మీరు 18% పెంచుతా అని చెప్పారు కదా, ఆ 3% మా మాలలకు మాలవ పక్కులకు కేటాయించాలి. మీరు అలాగే ఈ ఆమరణ నిరాదీక్ష మీరు వెంటనే చర్య తీసుకోకపోతే మీ ఆమరణ నిరాదీక్ష కొనసాగుతుందని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. మొత్తం రేవంత్ రెడ్డి చెప్పారు మాలల సొంత అన్నదమ్ములని. కానీ ఇంకో విషయం, నేను మాదిగా రేవంత్ రెడ్డి, కాన్ రేవంత్ రెడ్డి, సింగ్ రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఎక్కడ మాల రేవంత్ రెడ్డి అని అనలేదు. కనుక రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే రోస్టర్ పాయింట్ పై చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ అమర దీక్ష చేస్తున్నాం. మీరు చర్య తీసుకునే వరకు మా దీక్ష కొనసాగుతుంది. గతంలో మీరే రేవంత్ రెడ్డికి సపోర్ట్ గా చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా? మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఆ రోజు మాదిగాను బీజేపీకి ఓటని చెప్పి మందకృష్ణ బహిరంగంగానే చెప్పాడు. కనుక మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 50 ఏళ్ల నుంచి మాలలంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎప్పటికీ మాలలంతా కాంగ్రెస్ పార్టీకే ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మాలలు దూరం కావాలని, పార్టీకి దూరం కావాలని చెప్పి మాలలు తొక్కుతున్నాడు. ఈరోజు అమర నిరాదీక్ష చేస్తున్న శ్రీధర్రావు గారికి, పెద్దలు యాదగిరి అన్న గారికి, చింతల బస్తీ సోదరిమణులందరికీ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికి ఒకటే మనవి చేస్తున్నా. 1996లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా నేను మంత్రిగా ఉన్నప్పుడే మాల మానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మాటకు నేను వ్యతిరేకంగా చేసినందుకు నన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. అయినా బాధపడలేదు. ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మాలలకు ఉద్యోగాల్లో కానీ విద్యా అవకాశాలు లేకుండా పోతున్నాయి కనుక మరి రోస్టర్ పద్ధతి సవరించి మాలలకు న్యాయం చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ, మొన్ననే మీ మంత్రి గారు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గారు గ్రూప్ 2 ఉద్యోగాల్లో
26,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పడం ఆయననే స్వయంగా ప్రకటించడం జరిగింది. మరి 9% ఉన్న వారికి 26,000 ఉద్యోగాలు వస్తే 5% ఉన్న వారికి 14,400 ఉద్యోగాలు 440 ఉద్యోగాలు రావాల్సి ఉన్నది. మరి దాని మీద విచారణ జరిపించి మాలలకు కూడా అదే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ మరి రోస్టర్ను సవరించి మాల విద్యార్థులకు మాల నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు శ్రీధర్ గారి నేతృత్వంలో మాల సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏ రకంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రోస్టర్ విధానంతో అశాస్త్రీయంగా మాలలో ఒక రాజ్యాంగబద్ధ హక్కుని కాలరాచే ప్రయత్నం ఏదైతే చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మాల సమాజంలో ఉన్న యువకులకు విద్యార్థులకు ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు రావట్లేవు. ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో వర్గీకరణ జరిగిందో వర్గీకరణ సమయం నుంచి కూడా ఎటువంటి ఉద్యోగ అవకాశాలకి మాల సమాజం నోచుకోవట్లేదు, ఉపాధి అవకాశాలు మాల సమాజం నోచుకోవట్లేదు. కారణం ఏమిటంటే ఏ రకంగా అయితే తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోస్టర్ పద్ధతిని అవలంబిస్తూ తెలంగాణలో ఉన్న మాలలో ఒక వాస్తవిక రాజ్యాంగబద్ధ హక్కుని కాలరాస్తున్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఏ రకంగా అయితే ఈ రోస్టర్ పద్ధతిని అశాస్త్రీయంగా మీరు పెట్టడం జరిగిందో దాని మాలలో ఒక జాతిని కాపాడడానికి దాన్ని రోస్టర్ పాయింట్ తగ్గించి ఖచ్చితంగా సింగిల్ డిజిట్ తీసుకుపోయినప్పుడే మాలలో ఒక రాజకీయ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఈ రోజు మాలల ఏదైతే ఆధ్వర్యంలో ఏదైతే ఆమరణ దీక్ష చేస్తుందో భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా నాయకునిగా నేను కూడా సంఘీభావం తెప్పడానికి రావడం జరిగింది. భారత్ మాతాకి జై. మేము అందరికి ఏదైతే డిక్లరేషన్ ప్రకారంగా వాయిదాలు ఇచ్చారో చేశారు, దాని మీద కాకుండా కూడా మాకు మెయిన్ ముద్ద ఉన్నది ఇది 22కి ఏదైతే పెంచారో రోస్టర్ పాయింట్ 22 నుంచి 16 దాకా తీసుకురావాలని చెప్పి మా కోరికలు ఉన్నాయి, మా డిమాండ్ ఉన్నది. ఇందులో మా మాల జాతి చాలా అన్యాయం అయిపోతున్నది. ఇందులో మరి వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ ఏవైతే జాబ్స్ పడుతున్నాయో అందులో కూడా ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏవైతే పడుతున్నాయో పోస్టులు అందులో కూడా ఏది రాదని భావిస్తున్నాము. అందుకే రేవంత్ అన్న గారు తక్షణమే డిసిజన్ తీసుకోవాలి. మా పైన ఇది ఏది ఉన్నా కూడా మా జాతీయ బిడ్డలు కానీ చాలా అన్యాయం అయిపోతున్నారు. ఇప్పటికే జాబులు ఏమి లేకుండా రోడ్ల పైన ఉస్మానియా క్యాంపస్ లో కూడా చూడండి ఎంత మంది విద్యార్థులు రోడ్డు మీద అవుతున్నారు. ఇంకా మన రోడ్డు మీదకి తెచ్చి ఇంకా వేరే దిక్కు పోకుండా వేరే దారి తీసుకోకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము.